శ్రీమన్మధ్వాచార్యులు అంటారు, కృష్ణామృత మహారణవమునందు భగవంతుని పూజ ఆరాధనం చేసినే మనం ప్రతి ఒక్క కర్మములను చేయవలెను. ధర్మార్థ కామ మోక్షాణం నాణ్యోపాయస్తు విద్యతే సత్యం బ్రవీమి దేవేశ హృషీకేశార్చనాదిరతే. నాలుగు పురుషార్థములు ధర్మము, అర్థము, కామము, మోక్షము. దాంట్లో అర్థకామములు కూడా పురుషార్థములే. సామాన్యులకు, అజ్ఞానులకు అవి విశేషమైనటువంటి పురుషార్థములే ఈ సంసారమునందు. అయితే ఎవరైతే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి మహానుభావులకు, జ్ఞానులకు, ఉత్తమ సాధకులకు అర్థకామాల్లో ఎక్కువ ఆసక్తి ఉండదు. అంతేషు రేమిరే ధీరాః నతే మధ్యేషు రేమిరే. అంతఃప్రాప్తిం సుఖం ప్రాహుః దుఃఖమంతరమంతయోః. ధర్మ, అర్థ, కామ, మోక్ష. దీంట్లో ధీరులు, జ్ఞానులు ఎక్కడ ఆసక్తులైతారు అంటే అంతేషు రేమిరే. అంతేషు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అని ఇలా లెక్క పెడితే మోక్షము చివరికి వస్తుంది. అంత చివరికి వచ్చేది మోక్షం. ఇలా లెక్క పెడితే మోక్షము, కామము, అర్థము, ధర్మము అని విపరీతంగా లెక్క పెడితే ధర్మము చివరికి వస్తుంది. అంతేషు అంటే ధర్మాల్లో, మోక్ష సాధనాల్లో విశేషమైన ఆసక్తి వారికి ఉంటుంది. నతే మధ్యేషు రేమిరే. మధ్యలో వచ్చేవి రెండు పురుషార్థములు, అర్థము, కామము. దాంట్లో వారికి ఆసక్తి ఉండదు. అయినా పెద్దలు, మహానుభావులు కూడా ధర్మ, అర్థంలో, కామంలో ఆసక్తులైతారు. ఎలాంటి అర్థంలో? ఎటువంటి అర్థముతో భగవంతుని సేవ కలుగుతుందో. ధనం హి ధర్మైక ఫలం యతోస్య. ధర్మ సాధనమైనటువంటి అర్థము, గురుదేవత సేవ చేయడానికి ఉపయుక్తమైనటువంటి అర్థము. ధర్మ సాధనం చేయడానికి, మోక్ష సాధనం చేయడానికి బ్రతకాలి కదా. బ్రతకడానికి భోగం చేయవలను. అటువంటి కామ్య విషయముల భోగం చేయడానికి వారు కూడా ఆసక్తులైతారు. ఎంత ఆవశ్యకమో అంతే ఆసక్తులైతారు, ఎక్కువ కాదు. అందుచేత ధర్మము, అర్థము, కామము, మోక్షం ఈ నాలుగు పురుషార్థములు కూడా అందరికీ కావలసినవి. ఇటువంటి పురుషార్థముల ప్రాప్తి కొరకు సులభమైన ఉపాయము, శ్రేష్టమైన ఉపాయము ఏది అంటే ఆ భగవంతుని అర్చనమే అంటారు. నాణ్యోపాయస్తు విద్యతే సత్యం బ్రవీమి దేవేశ హృషీకేశార్చనాద్రతే. భగవంతుని అర్చనం చేయడమే ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థముల ప్రాప్తికి ముఖ్యమైన సాధనము. కూర్మ పురాణంలో కూడా దీనికి ఒక సంవాదం మనం చూడగలుగుతాము. నిత్యం ధర్మార్థకామేషు యుజ్యేత నియతో ద్విజః న ధర్మవర్జితం కామం అర్థం వా మనసా స్మరేత్. ధర్మ, అర్థ, కామ. దీంట్లో కామము మరియు అర్థము లౌకికమైన పురుషార్థములు అయినా ధర్మ సాధనమైతే, ధర్మానికి ఉపయుక్తమైతే వాటిలో కూడా మనం ఆసక్తులు కావచ్చు. అయితే వాటిలోనే ఆసక్తులై ధర్మాన్ని, మోక్షాన్ని మరిచిపోకూడదు అనేది ముఖ్యము అని కూర్మ పురాణం కూడా మనకు చెప్తుంది. కావున అటువంటి శ్రేష్టమైన ఆ భగవంతుని పూజ చేస్తే చాలు. ఎన్నో దాన ధర్మములను చేయాలి అని అపేక్ష ఉంది.
ఆ దాన ధర్మములతో విశేషమైన జ్ఞానం కలుగుతుంది. మంచి మంచి పుణ్యకార్యములను చేయాలి అనే అపేక్ష ఉంది. శాస్త్రాధ్యయనము, చాలాసార్లు పండితుల దగ్గరకు వెళతాము, శాస్త్రాన్ని నేర్చుకోవాలి అని ప్రయత్నిస్తాము, అయినా కుదరటం లేదు. కారణం ఏమిటి? ఇలా ప్రశ్నములు అందరికీ వస్తాయి కదా. భక్తితో శాలిగ్రామ పూజ చేయండి. భక్తితో శ్రద్ధతో భగవంతుని పూజ చేస్తూ అభిషేకము, అర్చనము, నైవేద్యము ఇవన్నీ చేసి భక్తితో భగవంతునికి ప్రార్థన చేయండి. ఈ పూజ చేసినందుకు వచ్చిన పుణ్యంతో శాస్త్రం వినే భాగ్యం నాకు దొరకాలి, అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తే చూడండి ఎలా విఘ్నముల పరిహారమవుతాయి, ఎలా మీకు సులభంగా శాస్త్రముల శ్రవణం చేసే భాగ్యం దొరుకుతుంది. పుణ్యకార్యములను చేయడానికి ఉత్సాహము, దానికి సంపత్తు, దానికి అవకాశము, దానికి సహాయతలు, దానికి విశేషమైనటువంటి చేసే ఒక స్తోమత, ప్రతి ఒక్కటి తనంతకు తానే ఎలా వస్తూ పోతాయి అనేది మీకు అనుభవానికి వస్తుంది. మీరే దాన్ని అనుభవారూఢం చేసుకోవచ్చు. శ్రీమదాచార్యులు అంతగా స్పష్టంగా ఆదేశిస్తున్నారు. సత్యం బ్రవీమి దేవేశ, ఇది పరమసత్యము. ఆ హృషీకేశుడైన భగవంతుని, సర్వేంద్రియ ప్రేరకుడైన భగవంతుని అర్చనం చేస్తే ఆ సర్వేంద్రియముల సదుపయోగం చేసుకొని ధర్మార్థ కామ మోక్ష సాధనములను చేయడానికి నీకు శక్తి వస్తుంది అని శ్రీమన్మధ్వాచార్యుల వారు ఆదేశించినారు. కావున ఆ ప్రయత్నాన్ని అందరూ కూడా చేయవలెను. హరయే నమః. ಶ್ರೀಕೃಷ್ಣ ತಿಳಿಯೋಣ. ಶ್ರೀಮದಾಚಾರ್ಯರು ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಕೃಷ್ಣಾಮೃತ ಮಹಾರಣವನಂದು ಆದೇಶಿಸುತ್ತಾರೆ. ತಸ್ಯ ಯಜ್ಞವರಾಹಸ್ಯ ವಿಷ್ಣೋರಮಿತ ತೇಜಸಃ ಪ್ರಣಾಮಂ ಏಪಿ ಕುರುವಂತಿ తేషామపి నమో నమః అని. ఇది చాలా గొప్ప మాట. అంటే భగవంతునికి భక్తితో నమస్కరించాలి అనేది ముఖ్యం. అంతేకాదు, ఎవరు భగవంతునిలో భక్తి చేసి భక్తితో నమస్కరిస్తారో వారికి నమస్కరించిన మహాఫలం దొరుకుతుంది, మహాపుణ్యం దొరుకుతుంది అని చెప్తారు. యజ్ఞవరాహస్య, యజ్ఞవరాహ అంటే యజ్ఞరూపుడైన వరాహుడు అని కూడా ఒక అర్థం. యజ్ఞరూపుడు అంటే యుజ్యతే ఇది యజ్ఞ. యజ అనేది సంస్కృతంలో ఉన్న ఒక మూల ధాతు. ఆ యజధాతుకి పూజ అని అర్థం ఉంది. ఆ భగవంతునికి అందరూ కూడా పూజ చేస్తారు. కావున భగవంతునికి యజ్ఞుడు అంటారు. యజ్ఞోపై విష్ణు. యజ్ఞవరాహుడు అంటే సమస్త దేవతలచే పూజింపబడిన ఆ భగవంతుడు అని అర్థం. అందుచేత యజ్ఞవరాహుడు. అందరూ ఆ భగవంతుని పూజ చేస్తారు. అటువంటి పరమాత్మని పాదార విందమునందు నమస్కరించి ఆ భగవంతుని అనుగ్రహం పొందిన మహానుభావులు ఎవరు ఉన్నారో వారి పాదార విందములకు నమస్కరిస్తే మహాపుణ్యం భగవంతుని అనుగ్రహం వలన మనకు వస్తుంది అని శ్రీమదాచార్యులు అంటారు. ఎందుచేత ఈ మాట చెప్తున్నారంటే, కొందరికి నేను డైరెక్ట్గా భగవంతునికి నమస్కరించి భగవంతుని అనుగ్రహం పొందుతాను, మధ్యలో ఉన్న దేవతల, ఋషుల, మునుల, గురువుల అనుగ్రహం నాకు ఎందుకు కావాలి అనే ఒక దురహంకారంతో తారతమ్య క్రమంగా పూజించడానికి ఎవరైతే వెనక అడుగు పెడతారో అటువంటి వారికి శ్రీమన్మధ్వాచార్యుల వారు ఒక విశేషమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు. అలా చేయకూడదు. భగవద్భక్తులకు కూడా పూజించవలెను, వారి నమస్కారం కూడా చేయాలి. యజ్ఞవరాహ అంటే ఇంకొక అర్థము యజ్ఞ సాధనములు. యజ్ఞం చేయడానికి, యజ్ఞంలో ఆహుతులు దాన్ని వేయడానికి శృవాదులు కావాలి, దర్భము ఇటువంటి పదార్థములు. ఆ శృవాలు, దర్భములు ఇటువంటి పదార్థములను, యజ్ఞోపయోగి పదార్థములను తన
శరీరంతోనే సృష్టి చేసిన మహానుభావుడు వరాహదేవుడు, వరాహస్వామి. అటువంటి అందుచేతనే భగవంతునికి అద్భుత గాత్ర అంటారు. ఆ భగవంతుని గాత్రంతో దర్భం ఎక్కడ పుట్టుతుంది? భూమి మీద పుట్టుతుంది. అయితే భగవంతుడు తన శరీరంతోనే దర్భముల సృష్టి చేస్తాడు, తన శరీరంతోనే సృక్స్రవముల సృష్టి చేస్తాడు. అందుచేత భగవంతునికి యజ్ఞవరాహుడు అంటారు. తన పూజ చేయడానికి సాధనములను కూడా తనే తన శరీరంతో సృష్టి చేసి మనకు అనుగ్రహించి మనచే పూజ చేయించుకుంటాడు. అందుచేత ఆ భగవంతునికి యజ్ఞవరాహుడు. ఇటువంటి పరమోపకారం చేసే ఆ భగవంతుని ఆ ఉపకారములను స్మరిస్తూ ఎవరు భగవంతుని పూజ చేస్తారో వారు చాలా గొప్పవాళ్ళు. అటువంటి వారి పాదారవిందములకు నమస్కరించాలి. ఏదే ఒక కర్మ చేసేటప్పుడు కూడా ఒక మాట మనసులో పెట్టుకోవాలి అని భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం. అధిష్టానము, ఏ భూమి మీద ఉండి మనం కర్మం చేస్తామో అటువంటి అధిష్టానం మనకు అనుగ్రహించినవాడు భూవరాహస్వామి. అందుచేత ఆ భూవరాహస్వామి యొక్క విశేషమైనటువంటి స్మరణాన్ని చేయాలి. ప్రాతకాలంలో లేవగానే భూమి ప్రార్థన చేయాలి అంటారు. అవశ్యంగా చేయవలెను. భూమికి మాత్రమే కాదు, భూవరాహస్వామికి ప్రార్థన చేయాలి. దానితో పాటు భూమి దేవతకు కూడా ప్రార్థన చేయవలెను. అది చాలా ముఖ్యము, అధిష్టానం. అందువలన తస్య యజ్ఞవరాహస్య, అధిష్టానమైనటువంటి ఈ భూమిని మనకు ఇచ్చినవాడు, ఆ భూమిలో పనిచేయడానికి అవకాశం కల్పించినవాడు ఆ యజ్ఞవరాహుడు. పూజ చేయడానికి సాధనములను కల్పించినవాడు, పూజ చేయించుకుంటాడు తనే పరమానుగ్రహంతో అంతర్యామి అయి. అందుచేత అటువంటి యజ్ఞవరాహుని పూజ చేయాలి. ఆ యజ్ఞవరాహస్వామి యొక్క పూజ చేసేవారు ఎవరో వారికి కూడా నమస్కరించాలి అని ఆచార్యులు ఆదేశిస్తున్నారు. శ్రీకృష్ణార్పణ. అర్చిత సంస్మృతోధ్యాతః కీర్తితః కథితశ్రుతః యో దదాత్యమృతత్వం హి సమాం రక్షతు కేశవః. మరీచిః. మహానుభావులైన మరీచి మహర్షులు ఒక సందేశాన్ని ఇస్తారు. దాన్ని శ్రీమన్మధ్వాచార్యులు కృష్ణామృత మహారణమునందు ఉదాహరిస్తూ చెప్తారు. అనారాధిత గోవిందైః నరైః స్థానం నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాదారాధయాచ్యుతం. ఈ శ్లోకము విష్ణు పురాణమునందు వస్తుంది. విష్ణు పురాణంలో ధ్రువ మహారాజుకు మరీచి మహర్షి చెప్పిన మాట. ఉమర్జీ ఆచార్యులు వ్యాఖ్యానమునందు చెప్తారు, నృపాత్మచేతి ధ్రువం ప్రతి మరీచేహే సంబోధనం. ఇది విష్ణు పురాణంలో కనిపించే శ్లోకము. ధ్రువ మహారాజుకు శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందాలి అని అపేక్ష ఉండే. కథ విన్నారు మీరు శ్రీమద్భాగవతమునందు. తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలి అనే అపేక్షతో వచ్చినప్పుడు సురుచి చాలా క్రోధంతో ఎప్పుడైతే తిట్టుతుంది, నీకు ఈ తండ్రి తొడ మీద కూర్చొనే అధికారమే లేదు, ఆ అధికారము నీకు రావాలి అంటే నా పొట్టలో పుట్టి రావాలి, దాని కొరకు కావాలంటే భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకొని ఆయన వరం పొంది మరొక్కసారి జన్మాన్ని పొంది నా పొట్టలో పుట్టి రా, తర్వాత తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నం చేయవచ్చు అని తిట్టి పంపిస్తుంది. చాలా దుఃఖంతో ఉన్నప్పుడు ఆ ప్రసంగమునందు ఆ ధ్రువ మహారాజుకు, ఆ బాలకుడికి
మరీచి మహర్షులు చెప్పిన మాట, నీకు గొప్ప స్థానం కావాలి కదా, స్థిరమైన స్థానము. ఎవరు కూడా ఎందుకు వచ్చావు అని అడగకూడదు. వేరే ఎవరైనా నీ దగ్గరికి రావాలంటే వారికే చాలా సాధనం చేసుకొని రావాల్సి వస్తుంది. అటువంటి గొప్ప స్థానాన్ని నీవు పొందవచ్చు. దానికి ఉపాయం ఏమిటి తెలుసా నీకు? భగవంతుని ఆరాధనం చేయు చాలు. గోవిందుని ఆరాధనం చేయు. ఆ గోవిందుని అనుగ్రహంతో ఆ గొప్ప స్థానాన్ని నీవు పొందవచ్చు. శ్రీమద్భాగవత తాత్పర్యమనందు 4వ స్కంధలో శ్రీమన్మధ్వాచార్యులు అంటారు, దేవాన్ అత్యుత్తమ మునీన్ వినాకే శంషుమారకం. శంషుమార భగవంతుడు ఉన్న ఆ ధ్రువ పదవిలో, ధ్రువ లోకంలో దేవతలు మాత్రమే పోవచ్చు. అత్యుత్తమ మునులు మాత్రమే లోపల ప్రవేశించడానికి సామర్థ్యం పొంది ఉంటారు. సామాన్య ఋషులు మునులు కూడా లోపల పోవడానికి లేదు. ఆ లోకానికి అందరూ పోతారు. ఎవరే మోక్షానికి పోవాలి అంటే ఆ ధ్రువలోకానికి వచ్చి పోవాలి. అయితే దూరంతో అది ధ్రువపురము. ధ్రువుడు శంషుమార రూపి అయిన భగవంతుని ఉపాసన చేయడానికి ఉన్న ఒక ఆ రాజభవనము, అంతఃపురము అక్కడ ఉంది దూరంలో అని దూరంతోనే శిఖరాన్ని చూసి నమస్కరించి వెళ్ళిపోతారంటే లోపల ప్రవేశించడానికి వారికి వీళ్ళు లేదు, ఆ సామర్థ్యము లేదు. చూడండి, భగవంతుని ఆరాధనం చేయకంటే మొదటిలో ఆయన పరిస్థితి ఏమి? తన తండ్రి తొడ మీదనే కూర్చోవడానికి శక్తి లేకుండే, అవకాశం దొరకలేదు. భగవంతుని ఆరాధనం చేసినాడు, భక్తితో శ్రద్ధతో అనుగ్రహం పొందినాడు. తర్వాత ఎటువంటి స్థానం దొరికింది అంటే, ఈ తండ్రి కాదు, ఈ తండ్రి సామాన్య చక్రవర్తి, ఉత్తానపాదుడు. నిజంగా సర్వోత్తముడైన ఆ శంషుమార రూపి అయిన ఆ భగవంతుని తొడ మీదనే కూర్చొనే మహాభాగ్యము ధ్రువ మహారాజుకు దొరికింది. అంటే మనస్సులో ఒక బాధ, నేను వచ్చేటప్పుడు తిరస్కరించింది ఆ తల్లి సురుచి అనే ఒక బాధ మనస్సులో ఉండిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఈయనకి ఎవరు ఇక్కడ తిరస్కరించేవారు లేరు, ఎవరు కూడా ఆయన దగ్గరకే వచ్చేది కష్టము. అటువంటి పెద్ద స్థానాన్ని, గొప్ప స్థానాన్ని పొందినాడు. అనారాధిత గోవిందై నరై స్థానం నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం. శ్రేష్టమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, అందరిచే స్తుతింపబడే శ్రేష్టమైనటువంటి స్థానానికి పోవాలి అంటే ఆ భగవంతుని ఆరాధనం చేయుగాక. తస్మాదారాధయాచ్యుతం, ఆ భగవంతుని ఆరాధనం చేయు అని మరీచి మహర్షులు ఆ ధ్రువ మహారాజుకు చెప్తారు. అందుచేత అందరూ కూడా ఆ గోవిందుని ఆరాధనం చేయవలెను. ఆరాధనం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి గోవింద అని పిలుస్తారు. భోజనం చేసేటప్పుడు కూడా కవలే కవలే కురువన్ గోవిందస్యాను కీర్తనమని శాస్త్రంలో అంటారు. ఏదో ముచ్చట్లు పెడుతూ భోజనం చేయకూడదు, గోవింద 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 అంటూ ఉండాలి. ఎందుచేత అంటే ఆ గోవింద అనే శబ్దానికి తినడానికి సంబంధం ఉంది. భోజనం చేయాలి అంటే భోజనం చేసే కంటే మొదటిగా భూశుద్ధి చేయాలి గోమయంతో. గోమయంతో భూశుద్ధి చేసి అక్కడ భోజనం చేయవలెను. భగవంతుని పూజ చేసేటప్పుడు కూడా గోమయంతో శుద్ధి చేసి తర్వాత పూజ చేయవలెను. గోవింద, ఆ గోవులకు ఆవులకు అంతర్యామి అయి
విశేషమైనటువంటి తన సన్నిధానాన్ని వాటిలో పెట్టి ఆ ఆవులతో ఇంత పవిత్రమైనటువంటి కార్యాన్ని చేయించేవాడు గోవిందుడు. అందుచేత ఆ గోవిందుని స్మరణం చేస్తూ భోజనం చేయాలి. ఆవు పాలు, పెరుగు, వ్రతం లేనప్పుడు పెరుగు, నెయ్యి, ఇవన్నీ కూడా ఆవుకు సంబంధించినవి. అందుచేత ఆ గోవిందుడు, గోపాలకుడు, ఆవులని రక్షించినవాడు, ఆవులకి అటువంటి సామర్థ్యాన్ని ఇచ్చినవాడు ఆ భగవంతుడు గోవిందుడు. ఆ గోవిందుడిని స్మరణం చేస్తూ భోజనం చేయవలెను. ఆ గోవిందుని స్మరణం చేస్తూనే భగవంతుని పూజ కూడా చేయవలెను. గో అంటే ఆవు అనే ఒకే అర్థం కాదు. గో అనే శబ్దానికి నీళ్ళు అని అర్థం కూడా ఉంది. గో అంటే కిరణము అనే అర్థం ఉంది. సూర్యకిరణము, చంద్రకిరణము, దానికి కూడా గో అంటారు. నీళ్లు లేవు అంటే వంట చేయడానికి అవుతుందా? లేదు. సూర్యకిరణము లేదు, చంద్రకిరణము లేదు అంటే మనకు ఎటువంటి ధాన్యము కూడా దొరకదు, పుట్టవు. ఆ సస్యములు, ఔషధులు పెరగాలి అంటే సూర్యకిరణము, చంద్రకిరణము చాలా ఆవశ్యకం. అందుచేత గోవింద, ఆ సూర్యకిరణాల్లో, చంద్రకిరణాల్లో అంతర్యామి అయి ఏ భగవంతుడు ఉంటాడో ఆ భగవంతుడు గోవిందుడు. అటువంటి గోవిందుని స్మరణం చేస్తే మనకు కృతజ్ఞతా సమర్పణం చేసినట్టు అవుతుంది. నీవే సూర్యకిరణమునందు ఉండి, చంద్రకిరణాల్లో ఉండి, ఇవన్నీ పెంచి నాకు ధాన్యం అందచేసినావు. అటువంటి నీకు కృతజ్ఞత సమర్పణం చేస్తాను అని కృతజ్ఞత సమర్పణం చేస్తూ భోజనం చేయాలి అనే అనుసంధానంతో గోవింద 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 అని స్మరణం చేయండి అని చెప్పారు. అలాగే పూజ చేసేటప్పుడు ఎలా పూజ చేయాలి? పూజ చేయాలి అంటే నీళ్లు కావాలి కదా, నీటితో అభిషేకం చేయవలెను. ఆ నీళ్లే లేవు ఉంటే అభిషేకం ఎలా చేయగలుగుతాము? ఆ నీళ్లు ఇచ్చిన వాడే గోవింద. గో అంటే నీళ్లు. ఆ నీళ్లు సృష్టి చేసినవాడు భగవంతుడు. పంచామృతం చేయాలి అంటే గోవింద. ఆ గోలో అంతర్యామి ఉన్నవాడు భగవంతుడు. పంచగవ్యంతో దేహాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే గోవింద, భగవంతుని అనుగ్రహం కావాలి. అందుచేత ఆ గోవిందుని స్మరణం చేస్తూ పూజ చేయవలెను అనేదాన్ని మనకు తెలపడానికి ఆ మరీచి మహర్షులు అనారాధిత గోవిందై అని శబ్దాన్ని ప్రయోగించినారు. అనారాధిత గోవిందై నరైస్థానం నృపాత్మచ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాదారాధయాచ్యుతం. చూడండి, ధ్రువ మహారాజుకు స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందడానికి ఉపదేశిస్తున్నారు. అందుచేత అంటారు ఆరాధయ అచ్యుతం. ఏ భగవంతుడు ఎప్పుడు కూడా తన స్థానంతో చ్యుతుడు కాడు, అటువంటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తే నీవు కూడా అచ్యుతమైనటువంటి, స్థిరమైనటువంటి, ధ్రువమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతావు అని చూపించడానికి తస్మాద్ ఆరాధయ అచ్యుతం అని చెప్తున్నారు. అందుచేత అందరికీ మీకు కూడా విశేషమైనటువంటి స్థిరమైనటువంటి స్థానము కావాలి. స్థిరమైనటువంటి స్థానము ఎక్కడ? నరకంలోనా? కాదు, మోక్షంలో, శ్రేష్టమైనటువంటి వైకుంఠమునందు. అందుచేత శ్రేష్టం అన్నారు. అచ్యుతమైనటువంటి స్థానం మాత్రమే కాదు, శ్రేష్టమైనటువంటి. శ్రేష్టమంటే ప్రశస్యస్య శ్రః. పాణిని చెప్పినాడు, ఏది ప్రశస్యమో, అత్యంత ప్రశస్తమో దానికి శ్రేష్టము అంటారు. అతిశయమైనటువంటి ప్రశస్తిని పొందిన స్థానము, అందరిచే స్తుతింపబడే స్థానము, అది వైకుంఠము.
అటువంటి శ్రేష్టమైనటువంటి స్థిరమైనటువంటి అచ్యుతమైనటువంటి స్థానం కావాలి అంటే అచ్యుతం ఆరాధయ, అచ్యుతం స్థానం ప్రాప్యతే, శ్రేష్టం స్థానం ప్రాప్యతే. నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాద్ ఆరాధయాచ్యుతం. ఇలా కూడా అన్వయం చేసుకోవచ్చు. శ్రేష్టమైనటువంటి సర్వోత్తముడైన అచ్యుతుడైన ఆ భగవంతుని ఆరాధనం చేయు. అచ్యుతమైన శ్రేష్టమైన స్థానం కావాలి అంటే అటువంటి పరమాత్మని ఆరాధనం చేయాలి అని శ్రీమన్మధ్వాచార్యులు ఆదేశిస్తున్నారు. శ్రీకృష్ణార్పణ. అర్చిత సంస్మృతో ధ్యాతః కీర్తితః కథితః శ్రుతః యో దదాత్యమృతత్వం హి సమాం రక్షతు కేశవః. అత్రి ఉవాచ పరఃపరాణాం పురుషః తుష్టో యస్య జనార్దనః సచాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం మయోదితం. మహానుభావులైన అత్రి మహర్షులు వారు చేసిన తపస్సుకు సంతుష్టుడై సాక్షాత్ భగవంతుడే అవతరించినాడు దత్త రూపంతో. దత్తాత్రేయ అంటారు. వారు తపస్సుకు భగవంతుడు ఏదో ఒక స్వర్గలోకాన్ని అథవా ఇంకేదో ఒక కామితార్థాన్ని ఇచ్చి వారిని పంపించలేదు. దత్త తన స్వరూపాన్నే వారికి విశేషంగా అనుగ్రహ రూపంగా ఇచ్చినాడు. అటువంటి మహానుభావులు అత్రి మహర్షులు. వారంటారు పరఃపరాణాం పురుషస్తుష్టో యస్య జనార్దనః. తపస్సు చేసి భగవంతుణ్ణి ఆరాధించిన వారు, భగవంతునికి విశేషమైనటువంటి ఆనందాన్ని ప్రసన్నతను కలిగించిన మహానుభావులు. వారంటారు భగవంతుని అనుగ్రహమైతే అక్షయమైనటువంటి స్థానం దొరుకుతుంది. సచాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం మయోదితం. నేను దాన్ని ప్రత్యక్షంగా అనుభవించినాను, ఇది సత్యము, నా మాట మీద విశ్వాసం పెట్టండి అని చెప్తారు. పరఃపరాణాం పురుషః. ఉమర్జీ ఆచార్యులు దీనికి వ్యాఖ్యానం చేస్తూ అంటారు, నిజంగా పరఃపరేషాం అనాలి, పరఃపరాణాం అని అన్నారు. రెండు అనొచ్చు. అయినా పరేషాం అనకుండా పరాణామని చెప్పడానికి ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఉంది. అదేమి అంటే పరశబ్దవాచ్యులు బ్రహ్మాదులు. అటువంటి బ్రహ్మాది దేవతల కంటే ఉత్తముడు భగవంతుడు అని చూపించడానికి పరాణాం పరహాన్. పరేషాం అంటే వేరే వాళ్ళు అని అర్థం కావచ్చు, అది కాదు. ఉత్తములు అనే అర్థమే ఇక్కడ వివక్షితము అని స్పష్టంగా చూపించడానికి పరాణాం పరః పురుషః యస్య తుష్టః. బ్రహ్మాది దేవతలు ఏ భగవంతుని అనుగ్రహంతో వారి వారి స్థానములను పొందినారు. బ్రహ్మదేవునికి బ్రహ్మ పదవి, రుద్రదేవునికి రుద్ర పదవి, ఇంద్రదేవునికి ఇంద్ర పదవి. ఇవన్నీ కూడా భగవంతుని ఆరాధనం వలన, భగవంతుని భక్తురాలైన మహాలక్ష్మి యొక్క ఆరాధనం వలన వారికి ఆ పదవులు వచ్చినాయి. అటువంటి భగవంతుని సేవ చేస్తే మనకు అక్షయమైనటువంటి స్థానాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. కావున అటువంటి భగవంతుని ఆరాధనం చేసి ఆయన ప్రసాదం పొందాలి. అంగిర అనే మహర్షులు చెప్తారు, అంగిరస్ యస్యాంతః సర్వమే వేదం అచ్యుతస్యావ్యయాత్మనః తమారాధయ గోవిందం స్థానమగ్ర్యం యదిచ్ఛసి. చూడండి, ఇప్పుడే మీరు హుం అనే శబ్దానికి ఏ అర్థాన్ని విన్నారో దాన్నే ఇక్కడ మీరు చూస్తున్నారు. యస్యాంతః సర్వమే వేదం. ఆ భగవంతుని శరీరమునందు, ఆ పరమాత్మని దివ్య మంగళ సచ్చిదానందాత్మక విగ్రహమునందు సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండమే ఉంది. యస్యాంతః సర్వమే వేదం.
అచ్యుతస్య అవ్యయాత్మన. ఆ భగవంతునికి ఎప్పుడు కూడా స్థానంతో చ్యుతి ఉండదు. అవ్యయాత్ముడు, నాశరహితమైనటువంటి స్వరూపము ఆ భగవంతునిది. చతుర్విధమైన నాశాలు ఉన్నాయి. అనిత్యత్వం, దేహహాని, దుఃఖప్రాప్తి, అపూర్ణత. స్వరూపనాశమైతుంది కొన్ని పదార్థములకు, జీవులకు స్వరూపనాశము లేదు. భగవంతుడు ఎలా అనాది నిత్యుడో జీవులు కూడా అనాది నిత్యులు. అయినా జీవులకి ఈ దేహము యొక్క నాశమవుతుంది. దేహనాశమైతే ఆయన చనిపోయాడు, మరణించాడు అంటాం. భగవంతునికి అటువంటి మరణం కూడా లేదు. స్వరూపనాశము లేదు, దేహనాశము లేదు. కొందరు బ్రతికి ఉంటారు, జీవితం ఉంటుంది, అయినా చాలా దుఃఖంతో ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు అంటారు సర్వనాశమైపోయింది ఆయనది అని. నాశమే కనిపిస్తున్నాడు కదా, బ్రతికి ఉన్నాడు, భోజనం చేస్తాడు అంటే లాస్ అయింది అని. చాలా లాస్ అయింది, దుఃఖంలో ఉన్నాడు, పైకి రాలేదు, మగ్నుడయ్యాడు. ఈ అర్థంలో అతని నాశమైపోయింది అంటాము. నాశమైంది అంటే దుఃఖమైంది అని అర్థం. అందుచేతనే గీతా భాష్యమనందు ఆచార్యులు బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ప్రణశ్యతి అనే శబ్దానికి వ్యాఖ్యానిస్తూ నరకాత్ జనర్థం ప్రాప్నోతి అని గీతాభాష్యమునందు వ్యాఖ్యానం చేశారు. అటువంటి నాశము భగవంతునికి లేదు, లాసే లేదు. లాస్యమే ఉంటుంది ఎల్లప్పుడూ, లాస్ లేదు భగవంతునికి. ఆనందంతో ఉంటాడు. విలాసం ఉంది, లాస్యం ఉంది, విలాసం ఉంది, కానీ లాస్ లేదు. అపూర్ణత, మహాలక్ష్మికి స్వరూపనాశము లేదు, దేహనాశము లేదు, దుఃఖప్రాప్తి కూడా లేదు, అపూర్ణత ఉంది. భగవంతునికి మాత్రమే అపూర్ణత అనే నాశం కూడా లేదు. అటువంటి అవ్యయాత్మ అంటే భగవంతుడు మాత్రమే. తమారాధయ గోవిందం, ఆ భగవంతుని ఆరాధనం చేస్తే అగ్ర్యం, శ్రేష్టమైనటువంటి స్థానము, నీ యోగ్యతానుసారంగా ఉత్తమమైనటువంటి స్థానము నీకు దొరుకుతుంది. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ. ఇహలోకంలో కూడా మంచి స్థానం కావాలి, అందరూ నమస్కరించాలి, గౌరవంతో చూడాలి, ధర్మంతో జీవనం నడిపించాలి అన్నా భగవంతుని ఆరాధన చేయు. నిజంగా ముఖ్యమైనటువంటి స్థిరమైనటువంటి స్థానము అంటే మోక్షమే. దాన్ని అపేక్షించిన ఈ భగవంతుని ఆరాధనమే దానికి మార్గము. తమారాధయ గోవిందం, ఆ భగవంతుని ఆరాధన చేసేటప్పుడు వేద మంత్రములతో ఆరాధన చేయాలి. గోవింద అంటే వేద ప్రతిపాద్యుడు, ఆ భగవంతుడే సర్వవేద ప్రతిపాద్యుడు అనే అనుసంధానంతో పూజ చేస్తేనే మోక్షం కలుగుతుంది. వేదాంశ్చ పంచరాత్రాణి సేతిహాస పురాణకాన్ జ్ఞాత్వా విష్ణుపరానేవ జ్ఞాత్వైవ జ్ఞాత్వా విష్ణుపరానేవ ముచ్యతే నాణ్యథా క్వచిత్ అని ప్రమాణం చెప్తూ ఉంది. కావున ఆ వేదములచే భగవంతుడే ప్రతిపాద్యుడు అనేదాన్ని తెలుసుకొని ఆ భగవంతుని పూజ చేయవలెను. అందుచేతనే గోవిందం అని శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. తమారాధయ గోవిందం స్థానమగ్ర్యం యదిచ్ఛసి. ఈ అనుసంధానంతో పూజ చేసి భగవంతుని అనుగ్రహం పొందవలెను. శ్రీకృష్ణార్పణ.